2.0 2.0 ఈ రోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మోటార్ లేకుండా ఏది లేకుండా కరెంట్ లేకుండా పైప్ తోనే పొలం బారిద్దామని కాలువలకి ఇటు రిటర్న్ పైప్ వేసి ఇట్లకి ఇటు పొలంలోకి నీళ్ళు బారిద్దాం. చలో స్టార్ట్ చేద్దాం. ఇక మా సింగరాయితో అయితే పొక్క తీపిద్దాం. మా సింగరాయి గిరానికి పని చేస్తాడు. ఇచ్చి గెలికేదానికి అవేదానికి చెడదెంగనికి పని చేస్తాడు. ముందుగాల చెయ్యిగా మా మీద కొంచెం మట్టి తీసి అసలు అరిచాడు తెల్లగా ఉన్నాడు. ఎందుకంటే బండ్లు పోనీకి కానీ ట్రాక్టర్ పోనీకి పైప్ ఖరాబ్ కాకుండా, ఎందుకంటే మళ్ళీ మనం కష్టపెట్టిందే ముక్కంత ఉండకంటే ఈయన చాందకు రాకుండా అవుతాడు. నీకేమరక శేఖర్ తక్కువ అంచనా ఎత్తున్నావు నువ్వు. అవి మీరు పండుగ తీసుకున్నామనే కదా. మాకు రాత్రి పని నీకు వస్తుందారా? శేఖర్ చేసినంత చేస్తారా నీ మొత్తానికి? మరి శేఖరాడా సింగకాయ్ ఏది మరి పైపు మరి అవుతుంది కదనా? అంటే ఇటు నుంచి కిందకే తీసి ఇటు నుంచి ఇటు వేసామా? అది కాలు మీద ఎత్తేస్తుంది ఏమవుతుంది ఊకే మనకు అది చెప్తే ఏమవుతుంది మరి? ఇలా బంగారం చెప్పినండి రౌతులు తీస్తాను బట్టపిల్లకలు వెళ్తాయి. అగో అది ఏంటబ్బా థమ్సప్ పోనాది పైసలు వెళ్తున్నాయి. ఎన్ని పైసలు ఒక్కపోయిందా? ఏం పెట్టొచ్చినావు? ఏమనుకున్నావు? అది పైపు సరిపోలే మరి. సరిపోయిన అక్కడికి వేసాడు, సరిపోయి పక్క తీసాడు. నేను మామూలు నువ్వేమన్నావు? అయితే ముందుకు వాడు పొక్క గేదె ఉందిరా తీసుకుని మాటి పొక్కలు కారుతూనే అంత మొత్తం వెళ్ళిందా వెళ్ళింది బొడ్డమ్మ చేతి పెడితే అటు పోరా. అబ్బా రే దమ్మురా మళ్ళీ ఆపిండి చూసిన దమ్ము అట్లుండే మరి చేయగలరు. అట్లుండే దమ్ముతో కొడుతుండే దాన్ని.
ఈ పొక్క అయితే అడ్డు కష్టపడి మావాడైతే తీసిండు పొక్క. ఈ మధ్యలో ఒక పైప్ అంతమందికి అటాచ్మెంట్ పెట్టిండు, ఎందుకంటే ఇది వరకు ఒకసారి వాడినాం, మళ్ళీ ఒకసారి వాడదామని చూస్తున్నాం ఎక్స్పెరిమెంట్. ఒకసారి చెక్ తర్వాత మనం కూడా పైపులు తెద్దాం దారు. బంగారు బుర్ర అంతా అడిగింది మా కొత్త అంతా కరిగిపోయింది, ఎంత కష్టపడి సంపాదించుకున్నాము. కొద్దికి మళ్ళీ దాన్ని చిన్న కూలి ఇస్తాడు, చైనా కూలి. మరి కొట్టని తీసావు ఇంతలే బాధ్యత పెట్టిండు మొగాయి నువ్వు. తానే తమడే కానీ శేఖర్ వద్దాం కొంచెం తీసి పెడదాం సరేనా? కొంచెం లంగల పీసురా నేను నా గెలికే తాను చెప్తానే అలా ఎటొస్తాయి పట్టుకోరా. పైపులు అయితే కిందకే తొక్కుకుంటూ వస్తాడు, అవి మొత్తం పైపులో మొత్తం నీళ్ళు నిండాక దాన్ని తీసి ఇటు ఇటు పొక్క తీసిన దాంట్లో ఎత్తాం, ఎత్తే అది పోతుంది. టెస్ట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ ఇది. ఇంతకుముందు చేసాం కానీ మీకు తెలియదు కాబట్టి చూపిస్తున్నాం. కాలువలలో ఎప్పుడైనా మీ పంట కర్రే ఉంది. మంచిగా పెట్టిందా కావచ్చు లోబడి కాదా లోబడి తిరిగి అటైతే బట్ట పెట్టేసి ఇటు వాట్సాప్ మనం వాట్సాప్ పెట్టి కిందకెళ్ళి కొనుక్కున్నాం. నీళ్ళు నిండలే మొత్తం వల్ల చూడ గాడిగో ఇక ఈ పొక్కలైతే పై పెడుతున్నా ఎందుకంటే ఇట్లా బండితో పోకుండా మన తొక్కకుండా కూర్చో.
కొనిద్దాం మీరు కొనిద్దాం ఒరే అడు గుంజానా మళ్ళీ పైపు అబ్బర కొడుక పని చేసిండ్రు పోతుంది చలో ఇందాక మన సింగర్ మూత ఇక్కడ దిండి చేసిన ఎందుకంటే రెండు ప్రెజర్ ఒకసారి వచ్చేటప్పుడు ఇది పోతుంది ఎందుకంటే ఒక్కసారి మనం ఇంకా ముందు చేసినా కానీ ఇక బోర్ పోయేది దీన్ని వేసుకుని అంటారు మంచిగా మంచిగా బ్రో ఎక్స్పెరిమెంట్ అయితే ఇప్పుడు సక్సెస్ అయింది. మోటార్ లేకున్నా కరెంట్ లేకున్నా కాలువలతోనే పైప్ వేసి పొలానికి నీళ్ళు పారబెట్టుకోవాలన్న కాన్సెప్ట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. మీరు ఎప్పుడన్నా మీకు పొలాల కాడ కాలువలు ఉండి మీకు గడ్డ మీదకి నీళ్ళు ఎక్కకపోయినా మీ పొలాలకు నీళ్ళు పోకపోయినా నన్ను ఎత్తు మీద ఉన్నా మీరు ఒకసారి ట్రై చేయండి, సక్సెస్ఫుల్ అవుతుంది. మేము కూడా చేసాము. కాలువెట్టి కిందికి ఉన్నది దాన్ని కూడా ఇట్లా గడ్డ మీద తెచ్చుకొని ఇట్లాగే పైప్ లైన్ వేసుకొని అటు పొలాలకు వారించడం అయితే జరిగింది, సక్సెస్ఫుల్ అయింది. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఎందుకంటే ఇది మన బోర్ బాయిల కంటే ఆ బోర్ కంటే నయమే. నయతావా తెల్లవుతున్నాయి నీళ్ళు, కరెంట్ లేకుండా సోలార్ లేకుండా జనరేటర్ లేకుండా ఇక వచ్చేస్తున్నది. మొత్తం బోర్ కంటే కాలువ కాడ ఉండాలి నయం. చూడొచ్చు మనం వీళ్ళు ఏదో కరెంట్ పెట్టింది చూడు అది పెట్టింది అనుకుంటారు. వచ్చేస్తున్నది. ఇంతకుముందుకే చెప్పులు కడుగుదాం అనుకున్నా కానీ నువ్వు అడిగిను. హలో గైస్, ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోయింది. చూసే వాళ్ళు వాచ్ చేయండి, ఫుల్గా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయర్రి, గంట సింబల్ ఆల్ ట్యాప్ పెట్టుకోర్రి, నోటిఫికేషన్ తొందరగా వస్తుంది వీడియో అప్లోడ్ చేయగానే. చలో లెట్స్ గో, అయిపోయింది ఇక అంతా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.